కార్యంతో రేవంత్ సర్కారు కుమ్మక్కై బాధితులను మోసం చేస్తుందని మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. సిఘాచి పేరులో 54 మంది అమాయక కార్మికులు ప్రాణాలు కోల్పోతే ఆ బాధితుల కుటుంబాలను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. సిఘాచి ప్రమాద బాధితులకు ఇచ్చిన హామీని కూడా నిలుపుకోలేక సీఎం రేవంత్ తన అసమర్థతను మరోసారి చాటుకున్నాడని మండిపడ్డారు. నాడు ₹1 కోటి సహాయం అంటూ సిఘాచి బాధితులను నమ్మవలికి అందులో సగం కూడా వారికి ఇవ్వకుండా నయవంచనలో తనను మించిన వారు లేరని నిరూపించుకున్నారని ఫైర్ అయ్యారు. మాట ఇచ్చి తప్పడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అలవాటుగా మారిందనడానికి ఈ ఘటనే నిదర్శనమన్నారు హరీష్ రావు. అధికారిక లెక్కల ప్రకారం 54 మంది బాధిత కుటుంబాలకు అందిన పరిహారం కేవలం 45.40 లక్షలు మాత్రమేనని, ఇంకా ఒక్కో కుటుంబానికి దాదాపు 54 లక్షల ఎగ్గొట్టి బాధితులను రేవంత్ సర్కార్ నట్టేటా ముంచిందన్నారు. ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా 100 కోట్ల టర్నోవర్ ఉన్న సిఘాచి కంపెనీ డైరెక్టర్ ఆస్తులను అమ్మి బాధిత కుటుంబాలకు ₹1 కోటి పరిహారాన్ని తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు హరీష్ రావు.